ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు. హస్తనకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. ఇవాళ ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం. నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. వానపల్లి గ్రామ సభకు హాజరు కానున్న ముఖ్యమంత్రి. నేడు అన్నమయ్య జిల్లాలో పవన్ పర్యటన. మైసూరువారిపల్లి గ్రామ సభలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం. అన్నమయ్య డ్యాం వరదలకు దెబ్బతిన్న గ్రామాల పరిశీలన. ఇవాళ విశాఖకు వైఎస్ జగన్. అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. అచ్యుతాపురం సెస్ ఫార్మా కంపెనీ ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య. పిన్నెల్లి బెయిల్ పిటిషన్స్పై నేడు తీర్పు. హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి పిటిషన్స్పై ముగిసిన వాదనలు. జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు. ఇవాల్టితో ముగియనున్న రాజీవ్, సర్వేయర్ రమేష్ రిమాండ్. ఇప్పటికే ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ, బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపున పిటిషన్స్. ఖమ్మం విఎం బంజర్లో రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అనకాపల్లి జిల్లా చీడికాడలో కింగ్ కోబ్రా టెన్షన్. 13 అడుగుల పాము హల్చల్. అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన ఫారెస్ట్ అధికారులు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సీఎం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్, సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్న ముఖ్యమంత్రి. నేడు ఉక్రెయిన్లో ప్రధాని పర్యటన. పోలాండ్ నుంచి ట్రైన్లో 10 గంటలు ప్రయాణం. ఉక్రెయిన్లో పర్యటించిన మొదటి భారత ప్రధానిగా మోడీ రికార్డ్. షేక్ హసీనాకు బంగ్లాదేశ్ షాక్. మాజీ ప్రధాని దౌత్య పాస్పోర్ట్ రద్దు వెల్లడించిన బంగ్లాదేశ్ హోంశాఖ. బోట్స్వానాలో గని తవ్వకాల్లో అద్భుతం. 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం. గత 100 ఏళ్లలో అతిపెద్ద డైమండ్. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,790. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,860. కిలో వెండి 91,900. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఏపీ బీజేపీ చీఫ్ దుర్గమ్మను దర్శించుకున్న పురంధేశ్వరి. వేదాశీర్వచనం అందించిన వేద పండితులు. తిరుమలలో నేడు నవంబర్ నెల దర్శన టికెట్ల విడుదల. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు రిలీజ్.